7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంట. ఇప్పుడు ఎవరైతే రాష్ట్రంలో ఉద్యోగాలకు ఎదురు చూస్తారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూసే, కానీ దీంట్లో ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, అది కూడా చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి 7,437 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట. ఇవన్నీ భర్తీ చేయబోతారంట. అరే 7,000 పోస్టులు ఇస్తున్నా మీ అందరు గొప్ప అనుకుంటారు, కానీ ఆల్రెడీ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లే. గతంలో 17,000 18,000 ఇస్తే అందులో 10,000 కుదించి రేవంత్ రెడ్డి 7,000 కానీ ఆపిండు. ఈ దొంగ లెక్క రేవంత్ రెడ్డి చెప్పడు, మనం చెప్తున్నాం. సో ఇప్పుడు ఇచ్చిన కాడికి ఏమంటారుగా గుజ్జోని కంటే మెలకలు ఉన్నాయంటూ మరి ఎన్నో కానీ పోస్టులు అయితే వస్తాను. ఇప్పుడు దీనికి పోటీ పడేటోళ్ళు ఇప్పుడు లక్షలు. ఈ 7,000కు 7 లక్షల మంది పోటీ పడ్డా ఆశ్చర్యపోయిన పని లేదు. అవసరం అయితే 15 లక్షల మంది పోటీ పడ్డా ఆశ్చర్యపోయిన పని లేదు. నిరుద్యోగులందరూ రోడ్ల మీద వాళ్ళ ఉద్యోగాల కోసం 1000 కలతో ఎదురు చూస్తారు. ఏదో వస్తే అది రాసిపెట్టున్నారు. మరి అందులో ఇది కూడా ఒకటి ఉన్నట్టుంది. చూడరా, పోలీస్ అట, తర్వాత ఎస్పీఎఫ్ అట, అగ్నిమాపక జైళ్ళ శాఖ, ఈ 4 శాఖల్లో ఖాళీలు అట్టు. అంటే మొత్తం మళ్ళా పోలీసులే. ఒక నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో నెలనాడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారా? నన్ను కోసుకొని తింటారా? మీరు ఏం చేయగలుగుతారు? నా కాడ పైసలు లేవు, నన్ను కోసినా లేవు, నన్ను చంపినా లేవు. మరి ఇలా ఉద్యోగాలు ఇస్తున్నావు బాగానే, రేపు నోటిఫికేషన్లు ఇచ్చినాక పరీక్షలు పెట్టినాక ఉద్యోగాలు వస్తాయి. మరి ఆ ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలుగుతామంటే భూములు అమ్ముతాం. భూములు అమ్ముతామా? మేము సంపాదించిన మొత్తం రియల్ ఎస్టేట్ కాబట్టి మళ్ళీ భూములు అమ్ముతాం పెడతామని చెప్తాడు. సో మరి ఎవరైతే నిరుద్యోగులు దిల్సునగర్లో కానీ, చిక్కడిపల్లిలో కానీ, అశోక్ నగర్లో కానీ ఉన్న నిరుద్యోగులంతా ఈ నోటిఫికేషన్ల గురించి తెలుసుకోరా? ఇంకా మళ్ళీ పోటీ పడరు. ఇంకా ఒక ప్లేట్లు అంట ఒక మనిషి సరిపోయే భోజనం అంట. ఆ ఒక్క మనిషి సరిపోయే భోజనాన్ని 1000 మంది కొడుకు తిన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లెక్క. మరి ఆ ఉన్న 17,000 18,000 వేసినా కూడా బాగానే ఉంటుంది జరనాయం అట్లన్నా. ఈ తుప్పకాయలు 7,000కి ఇప్పుడు ఎంతమంది అనుకోవాలి దీంట్లో? ఇక పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారట. www.tgprb.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటారట. మరి మీరు ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని చెప్పేసి బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు గారు చెప్తారు. పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు విభాగాల్లో కలిపి మొత్తంగా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్లో సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు కానిస్టేబుల్, డ్రైవరు, మెకానిక్ పోస్టులు సహా జైలు, ఫైర్ డిపార్ట్మెంట్లో వివిధ పోస్టుల వివరాలతో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరి బుధవారం డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసిందంట. కేడర్ వారీగా పోస్టులు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలను అందులో పొందుపరిచినట్ట. మరి అన్ని చూసుకొని మీకు ఏ అర్హత ఉంది, మీకు ఏ అవకాశం ఉంది, మీరు ఎన్ని పరీక్షలకు అర్హులు ఏదనేది పూర్తిగా తెలుసుకొని ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకొని పరీక్షలో ఇంకా మీకు కావాల్సిన వివరాలు ఇచ్చేంతవరకు వెయిట్ చేయరు. సో మరి ఆ బోర్డులో ఇప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి శ్రీనివాసరావు గారు నిన్న ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడ. సో అన్నీ కలిపితేనే 7,400. ఇంకో 10,000 పంగనామాలు పెట్టారు. ఆ 10,000 జోలు చెప్పరు, మీరు దాంట్లో డౌట్ పడిన పని లేదు. మరి ఏది ఏమైనా ఇక మరి ఎగ్జామ్లు నిన్నమన్న ఈ హాస్టళ్లలో ఫీజులు కట్టలేక, ఇళ్లల్లో తల్లిదండ్రులు అడగలేక, ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పోరగాళ్ళు ఈ ర్యాపిడోలు, జొమాటోలు చేసుకొని ఆన్నో ఇన్నో హాస్టల్ ఫీజు సంపాదించుకొని హైదరాబాద్లో ఉద్యోగాల కోసం వేట షురూ చేసుకున్నారు ఎప్పటి నుంచో. సో మరి ఆ వేటకు జర పులి స్టాప్ పెట్టి జర పాజ్ ఇచ్చి మీరు ఉద్యోగాలు తెచ్చుకొని ప్రయత్నం చేసి మళ్ళీ ఈ ఇన్స్టెంట్ మనీ కాకుండా లైఫ్ టైం సెటిల్మెంట్ మంచి ఉద్యోగం తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి.